శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిపచ్ఛేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ప్రణాదేవి సరస్వతి వాచీర్వాచనేవతి ధీనాన విప్రీమతు జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగురం సదారం సర్వవిద్యానాం మైగ్రేవముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆశేష భక్తజనానికి భవానీ జ్యోతిష్యపీఠం పులుగుత్త రామారావు శర్మ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి యొక్క ఉపాసకులు ప్రతిరోజు కూడా ఒక సమస్య పరిష్కార మార్గాన్ని చెబుతూ వస్తూ ఉన్నా. ఈరోజు వివాహం కాలేదని ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, పిల్లలకి వివాహాలు కాలేదని చెప్పేసి అనేక రకాలైనటువంటి పూజలు హోమాలు చేయించుకుని ఉంటారు. కుజదోషం అని కాలసర్పదోషం అనేది కూడా పూజలు చేసి ఉంటారు. అయినా కానీ రావట్లేదు అనేటటువంటి వారికి ఒక చిన్న పరిష్కార మార్గం ఉంది. ఇంతవరకు ఎన్నో ఖర్చు పెట్టారు, కానీ ఈ యొక్క పరిష్కార మార్గాన్ని చేసి చూడండి, తప్పకుండా వివాహం అవుతుంది. ఇప్పుడు ఈ పరిష్కార మార్గాన్ని పిల్లలే చేయని అవసరం లేదు, తల్లి కూడా చేయొచ్చు. ఎవరైతే వివాహాన్ని కోరుకుంటున్నారో వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళ అమ్మాయి గురించి, అలాంటప్పుడు వారు చేస్తానంటే 100% కరెక్టు వాళ్ళ చేత చేయించడం, లేని పక్షంలో మీరు చేస్తే 90% కరెక్ట్ అవుతుంది. అందువల్ల మీరు ఈ చిన్న పరిష్కార మార్గాన్ని చేయండి. ఏమిటంటే రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుంది చూసారా, అలాంటి చోటకి వెళ్ళి తెల్ల దారపురీలని పసుపుల్లో ముంచివేసి దొడ్డు దారపురీలని పసుపులో ముంచేసి వెళ్ళి తూర్పు దిశగా ముడికట్టి 11 సార్లు ముడితో పాటు ప్రదక్షిణం చేయాలి. ఇలా 11 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అక్కడ కట్టేసిన తర్వాత వారికి నమస్కారం చేసుకోవాలి. ఇది శుక్రవారం రోజు నాడు చేయాలి. ఒక్క శుక్రవారం మాత్రమే 11 సార్లు చుట్టి దారం చుట్టి బంధన చేసి రావాలి. అలాగా 11 శుక్రవారాలు చేయాలి. 11 శుక్రవారాలు ప్రదక్షిణ చేయాలి. ఒక్కసారి మాత్రమే దారం చుట్టాలి. 11 వారాలు శుక్రవారాలు కూడా ఆ రాగు చెట్టుకి వేప చెట్టుకి ప్రదక్షిణం చేసి గోత్రనామాలు చెప్పుకుంటూ మనోవాంఛలు చెప్పుకుంటూ చేయాలి. ఇక 11వ వారం అయిపోయిన తర్వాత ఆ చెట్టుకు కట్టినటువంటి దారాన్ని చక్కగా మళ్ళీ ఎలా వేసారో ముడి అలా విప్పి చుట్టబెట్టి దాన్ని తీసుకుని వచ్చి దుర్గాదేవి గుడి ఎక్కడైతే ఉంటుందో, అమ్మవారి యొక్క దుర్గాదేవి గుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జాకెట్ ముక్క తాంబూలం అందులో ఈ చుట్టినటువంటి దారపు బండి తీసుకుని వెళ్ళి ఆ అమ్మవారి గుడిలో సమర్పించి కుంకుమార్చన చేయించుకుని రావాలి. ఇది వివాహం కానటువంటి వారికి వివాహం తక్షణమే అవడానికి మార్గం. ఇది పిల్లలు చేస్తే, ఎవరైతే వివాహం కోరుకుంటున్నారో వాళ్ళు చేస్తే చాలా మంచిది. లేకపోయినా వారిని అనుసరించి మాతృదేవో భవ అన్నారు, అంటే తల్లి దైవంతో సమానం కాబట్టి ఆవిడ చేయొచ్చు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి పిల్లలు తప్పకుండా తక్కువ కాలంలోనే 100 రోజుల సమయం ఏ యొక్క పరిష్కార మార్గానికైనా సరే చేసిన తర్వాత 100 రోజులు చెప్తోంది పూర్వం నుంచి శాస్త్రం. తప్పకుండా 100 రోజుల్లో కూడా వివాహ కార్యక్రమం అవుతుంది. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ సమస్యలు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.